ఓకే, నాగమల్లేశ్వరి గారు మీరు చెప్పండి. అంటే ఈ పథకాలన్నీ ఇప్పుడు సూపర్ 6 పథకాలన్నీ అమలు కాకపోవడానికి గత ప్రభుత్వ ఫలితం వల్లే ఆలస్యం అవుతుందని చెప్పేసి అంటున్నారు. మరి దీంతో మీరు ఏకీభవిస్తారా? అసలు మీరేమంటారు? ఆ ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు అండి. అంటే గతంలో అప్పులు అంటే వీళ్ళు చెప్పిన 14 లక్షలు అప్పులని చెప్పుకొని జనాల దగ్గర వీళ్ళు మోసం చేసినటువంటి మాటలు జనాలకి ఇప్పుడు తెలుసు. 14 లక్షల అప్పు అని చెప్పి మొన్న బడ్జెట్ లో వాళ్ళు ఎంత అప్పు పెట్టారో చదువుకున్న వాళ్ళకైతే తెలుస్తుందండి. జనరల్ గా నార్మల్ ప్రజలకి మేబీ వీళ్ళు చెప్పే అబద్ధాలు తెలియకపోవచ్చు, కానీ చదువుకున్న వాళ్ళకి బడ్జెట్ లో వీళ్ళు పథకాల కోసం ఎంతెంత అమౌంట్ ని హెచ్చించి పెట్టారు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అప్పులు ఏం తీసుకొని వచ్చి పెట్టారని అనేది అందరూ చూసినటువంటి విషయం. వీళ్ళు సూపర్ 6 విషయం అడుగుతుంటే గత ప్రభుత్వం ఇలా చేసింది, గత ప్రభుత్వం బ్రహ్మాండంగానే చేసింది, అంతకన్నా బెటర్ గా చేస్తాము, లేనిపోని అబద్ధాలు చెప్పేసి జనాల్ని ఒక మాయాజాలంలోకి తీసుకొని వచ్చి వీళ్ళు ఇవాళ చేసిన సూపర్ 6 కోసం మాట్లాడమంటే అది తప్ప ఇంకేదన్నా మాట్లాడతారండి. వాళ్ళ పెన్షన్స్ ఇచ్చాను అని అంటున్నారు, వాళ్ళు చెప్పుకున్నది ఒకటి పెన్షన్. ఆ పెన్షన్ లో కూడా ఎంతమంది పెన్షన్లు తీసేశారనేది కూడా ఒకసారి గమనించుకోవాలి. లేదు, దీపం పథకం కింద ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. గ్యాస్ సిలిండర్ అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే లైవ్ గా ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లు ఈ రాష్ట్రంలో 1,55,00,000 అసలు అన్ని ఉన్నాయన్న విషయం కూడా వీళ్ళకి తెలుసో తెలీదో. 55 లక్షలు 895 రూపాయలు వేసుకున్నా కూడా 3 సిలిండర్లకి 4,200 అవుతుంది కోట్లు. వీళ్ళు ఎంత పెట్టారండి బడ్జెట్ లో? 895 కోట్లు పెట్టారు. అంటే ఒక సిలిండర్ కూడా ఒక మనిషికి ఇచ్చే ప్రసక్తి లేదు. ఇవన్నీ ఏదో నోటి లెక్కలు చెప్పేసుకొని వెళ్ళిపోతున్నాము, మేమేదో చేసుకొని వెళ్ళిపోతున్నాము అని అంటే ప్రజలు ఏమంత అమాయకులు అనుకుంటున్నారంటే గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి చూడమనండి. సంక్రాంతికి అందరూ విలేజ్ లెవెల్కి వెళ్ళి ఉంటారు కదా, నేను కూడా వెళ్ళాను. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. వాళ్ళు ఏం చేశారు, అమ్మఒడి ఏం చేశారు, లేకపోతే వాళ్ళు ఇస్తానన్న పథకాలు ఏం చేశారు. మెగా డిఎస్సి ఇదే అతిపెద్ద జోకు. అసలు మెగా డిఎస్సి మీకు ఇచ్చే ఉద్దేశం లేకపోతే ఎస్సీ వర్గీకరణకి మెగా డిఎస్సికి అడ్డు చెప్పినటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. అసలు ఏ సంబంధం లేకుండా ఎక్కడి నుంచో ఒక వ్యక్తి వచ్చి చెప్తే డిఎస్సికిను వర్గీకరణకి ఏంటండి సంబంధం? ఎంతమంది యువత వెయిట్ చేస్తుంది వీళ్ళకి తెలియదా? ఈ మాట చెప్పే కదా వాళ్ళు వచ్చారు. పోనీ జనవరి 1 నాకు జాబ్ క్యాలెండర్ అన్నారు, అది ఇచ్చారా? అదేమన్నా నెరవేర్చుకున్నారా? ప్రతి మహిళకి 18 సంవత్సరాలు దాటిన తర్వాత 1,500 అన్నారు, అదేమన్నా ఇచ్చారా? కొన్ని వీళ్ళే 15,000 అని చెప్పేసి అది పెద్ద ఒక ప్రమోషన్ లాగా వైబ్రేషన్ చేసుకునింది ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళే కదా. ఇవాళ అది అడుగుతుంటే వీళ్ళకి బాధ ఎందుకు వస్తుందండి నాకు అర్థమవుతుంది. ఇది జనాలు అడగరా? ఈ మాట అడుగుతారా? అడగరా? ఎవరైనా అడుగుతారు కదా, ఓటేసిన వాళ్ళు అడుగుతారు. మీరు ఇంతకన్నా బెటర్ గా చేస్తారని మీకు ఓట్లేసారు జనాలు, వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? ఒక పథకం అన్నా ఇచ్చుంటారు, ఇస్తామని చెప్తారు. ఇచ్చిన వాళ్ళైతే బడ్జెట్ లో పెట్టాలి కదా. మీరు బడ్జెట్ లో పెట్టలేదు అంటే మీరు ఎవ్వరు? ఇది మినిమం డిగ్రీ చదువుకున్న వాడికైనా 10th క్లాస్ చదువుకున్న వాడికైనా అర్థం అవుతుంది. నిజంగా వీళ్ళకి ఇచ్చే ఉద్దేశం ఉన్నట్లయితే డెఫినెట్ గా బడ్జెట్ లో పెట్టాలి కదా. మరి బడ్జెట్ లో ఎందుకు పెట్టలేదు వీళ్ళు అంటే చేసే ఉద్దేశం లేదు. ఇది చాలా చాలా క్లియర్ గా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రియాలిటీ జనాలకి బాగా అర్థమవుతుంది. వీళ్ళు వచ్చిన వెంటనే సిబిఎస్ఈ, ఐబి, టోఫెల్ విధానాలని కూడా తీసేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికే చెందుతుంది. అసలు అంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చదువుకోకూడదా, ఇంగ్లీష్ మాట్లాడకూడదా? అంటే మన పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదివేయాలి, ఏమంటారు ఆక్స్ఫర్డ్ నాలెడ్జ్ అంతా వచ్చేయాలి. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చదువు విషయంలో కూడా కుట్ర ఏంటి మేడం? నాకు అర్థం కాదు. ఒక సామాన్య ప్రజల్లో ఉన్నట్టు బిలో పావర్టీ లైన్ లో ఉన్న వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఏదన్నా కావాలి అంటే ఏం కావాలి? చదువే కావాలి. ఆ చదువును కూడా వచ్చి రాగానే వెంటనే జీవోలతో సహా జీవో వేయించి మరి రద్దు చేయించినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికే చెందుతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు కదా, స్కూల్ చూశారు కదా. లోకేష్ బాబు గారు కూడా వెళ్ళారు కదా, స్కూల్ చూశారు కదా. గత ప్రభుత్వంలో స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా స్కూల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ చదువు ఎలా ఉంది అని అన్న విషయం ప్రజలకి తెలియట్లేదా అండి? నోటికాడ కూడు తీసేసి ఇవాళ మీరు ఏమీ చేయకుండా 7 నెలలు వచ్చిన తర్వాత మీరు చేసినటువంటి అప్పుల కోసం మీరు మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నాను. 1,00,000 చిల్లర అప్పులు చేశారు మీరు వచ్చిన 7 నెలలకి. ఒక పథకం ఇవ్వకుండా, జనాలకు ఒక మంచి చేయకుండా మీరు 1,00,000
20,000 కోట్ల అప్పు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందండి రాష్ట్ర ప్రభుత్వానికి? వెంటిలేటర్ మీద ఉందని చెప్తున్నారు. వెంటిలేటర్ మీద ఇప్పుడు మీరు వచ్చాక 7 నెలలు వెంటనే వెంటిలేటర్ మీదకి వెళ్ళి ఉంటది ప్రభుత్వం. ఎందుకంటే GST -6 కి తీసుకొచ్చినటువంటి ఘనత మీ కూటమి ప్రభుత్వం. Okay. జిఎస్టీని ఎవరన్నా తగ్గించేటువంటి ఇప్పుడు ఇన్ని చరిత్రలో, ఎందుకంటే గత సంవత్సరంలో గత పరిపాలన కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈ జిఎస్టీని ఇంత దిగజార్చినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే కూటమి ప్రభుత్వమే. ఇలా 100 చెప్పొచ్చు మేడం. వాళ్ళు ఏం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం? ఒక రక్షణ అనేది లేకుండా, ఒక చదువు పిల్లలు తీసుకొని నోటిగాడ కూడి తీసేసుకొని అందరినీ యథాతథంగా చేసింది కాకుండా మళ్ళీ ఇవాళ చాలా బాగుంది మంచి ప్రభుత్వం అని వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఓకే అండి మల్లేశ్వర్ గారు ఒక నిమిషం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకున్న తర్వాత ఓకే మంచి ప్రభుత్వం ఎందుకు లోకేష్ బాబు గారు వెళ్తేనే అడుగుతున్నారు, నిలదీసి అడుగుతున్నారు ఇచ్చినటువంటి పథకాలు ఏవండి.